5 రిజర్వాయర్లు చూడు, 4 పంపింగ్ స్టేషన్లు చూడు, సర్జిపూర్లు చూడు, టనళ్ళు చూడు, కాలువలు చూడు, మేము కట్టిన టవర్ లైన్లు చూడు, కంప్లీట్ అయిన పనులను మొత్తం చూసి మిగిలి ఉన్నాయి ఏమున్నాయో కంప్లీట్ చేసి, ఎవరైనా ఎక్కడైనా మిగిలిన పనులు ఉంటే చేసి ప్రజలకు వేగంగా ఫలితం రావాలని ఆశిస్తారు పాలకులు. ఎవరైనా ప్రజా సంకల్పం ఉన్నవాళ్ళు, ప్రజా మేలు జరగాలని కోరేవాళ్ళు తాముగా పనిచేసి ఫలితం ఎట్లేయాలి ప్రజలకు ఆలోచిస్తారు. కానీ పోయినంతకాలం 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చేసిండు, అది చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని మాట్లాడి అపాండాలు వేసి దాని మీదనే మాట్లాడుకుంటే పొద్దుగడ పనికి ఇంకా మీరే కావాలన్నా పుణ్యాత్ములు? అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినారు. 21 నెలలు అయిపోయింది. ఏది అనుకున్నది జరుగుతలేదు, వాళ్ళకు కూడా తెలుసు. మరి మొదలైనప్పటి నుంచే కాళేశ్వరం మీద ఏడుపులు పెడబొబ్బలు చేస్తూనే వచ్చారు. మొత్తం అందరికీ తెలుసు, లోకానికి అంతా తెలుసు. మేము దిగిపోయినాటికి కాళేశ్వరం మీద అయినటువంటి ఖర్చు అంతా కలిపి 3.5 ఏళ్లలో కంప్లీట్ చేసినాం. 3వ టీఎంసీ కూడా కలిపితే ఇంకొక 15-20 వేల కోట్లు దానికి అదనపు ఖర్చు. కానీ మేము ఉన్నంత వరకు 2 టీఎంసీల వరకు కాళేశ్వరాన్ని పూర్తి చేసినటువంటి ఖర్చు 94,000 కోట్లు మాత్రమే, 94,300 పైచీలకు మాత్రమే. ఇక నోటితోనే నా మాటలు మాట్లాడేది. 94,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల దినం ఇదే భగవద్గీతలాగా ఇదే మాట్లాడి ప్రజల్ని అబద్ధాలతోనే వంచాలని చూసి, ఇక అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మేము కమిషన్ వేస్తాం, ఏవో కమిషన్ వేసినాం తెచ్చినాం బుర్కలట్టు తెచ్చినాం చూడండి, ఏమీ లేదు. లొట్టపీస్, దాంట్లో లొట్టపీస్ అనే అంటున్నాను నేనైతే. దానికి జస్టిసియబిలిటీ లేదు, అది నిలబడేది కాదు లీగల్ స్క్రూటినీకి 100% నిలబడదు. అందులో అనుసరించవలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి సహజ న్యాయ సూత్రాలకు లోబడినటువంటి పద్ధతులు అనుసరించలేదు కాబట్టే ప్రైమా ఫేసి అసలు ఆ రిపోర్టే చెల్లదనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి విషయం. ఇతర లోతుల్లోకి పోయినటువంటి అంశాలలో ఎక్కడ కూడా ఫలానా ఇది జరిగింది, దీనికి వీలు బాధ్యులు అనేది ఎవరేం తెలిసింది లేదు, ఆ స్కోపే లేదు అందులో. ఒక రకంగా వాళ్ళు ఆశించినట్లు రాలేదనేటువంటిది కూడా అంతర్గతంగా వాళ్ళకున్న భావన అనిపిస్తుంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఒకటి బయట పెట్టేసి దీని మీద చర్చ జరిగేటట్లు చేసేసి, దీంతో ఏదో పోయిన ప్రభుత్వం మీద ఇంకా ఏదో చేస్తాం, ఇంకేదో కక్ష తీర్చుకుంటాం అనేటువంటి ఒక ధోరణే తప్ప అక్కడ ఏముండదు. శాసనసభ పెట్టి శాసనసభలో కూడా మరి అంత ఇంపార్టెంట్ అని మీరు భావించినప్పుడు, ప్రజలకు ఆ విషయాలు వాస్తవాలు తెలవాలనుకున్నప్పుడు, మరి 600 పేజీలు ఉన్నటువంటి ఆ నివేదిక మీద విస్తారమైన చర్చ జరగడానికి ఎందుకు అవకాశమే లేదు? అన్ని పక్షాలు అడిగినాయి కదా. ఒక రోజులోనే దబ ముగించుకోవాల్సిన అర్జెంట్ ఏముండేది? అప్పటికి మీరు 30 సార్లు మైక్ కట్ చేస్తే కూడా మీకు 3 చెరువుల నీళ్లు దాపిండి హరీష్ రావు తన సమాధానాలతోన, తన తర్కంతోన, తన వాదనతోన. ఇలా బనకచర్ల బాగుండాలి, తెలంగాణ ఎట్లున్నా పర్వాలేదు, ఈ తెలంగాణ అస్తిత్వం మీదనే చిత్తశుద్ధి లేదు. కృష్ణా గోదావరి నీళ్లు ఆంధ్రాకు తరలిపోవాలి, ఇక్కడ కక్ష రాజకీయాలతోనే కాలం గడపాలి. ఇది ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి వైఖరిగా కనిపిస్తుంది. అరే ఆ పార్టీలో ఇంత బాధపడిపోతున్నాడు, చంద్రబాబు నాయుడికే బాధ లేదు. మేము ఏదో ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతాం, ఒక చారిత్రక క్రమంలో తెలంగాణ విషయంలో మా నిర్ణయం తప్పైపోయింది, మేము అక్కడ ఉంటామని ఆయన ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, ఉందాగా అయిపోయింది అన్నట్లు, ఎవరి ప్రాంతం వాళ్ళు చూసుకుందాం అన్నట్లు. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పోరాటం చేసిండ్రో, నిలబడ్డారో, ఇవాళ అదే పార్టీ తరఫున ఇవాళ తమరు ముఖ్యమంత్రి అయి ఉండి ఇంతగా ఎంత బాధపడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే దీని అంతరార్థం ఏంటి? ఈ మాత్రం అర్థం కాదా తెలంగాణ సమాజానికి, ప్రజలకు? ఇలా పాలమూరులో పోయి అవన్నీ మాట్లాడితే ఏమనుకుంటారు లోకమన్నా? పాలమూరు వలసలకు కారణం ఎవరండి? పాలమూరు కష్టాల కారకులు ఎవరు?
2014 కంటే ముందు, తెలంగాణ వచ్చే కంటే ముందు పాలమూరు దుస్థితికి కారకులు ఎవరు? ప్రధాన కారణం కాంగ్రెస్ కాదా? సుదీర్ఘకాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ కాదా? ఈ ఆణిముత్యాలైన మాటలు తమరు కూడా మాట్లాడింది కదా, శాసనసభలో కానీ బయట కానీ. కాంగ్రెస్ కారణంగానే, ఆ ప్రభుత్వ పరిపాలన కారణంగానే ఆ జిల్లా ఇట్లా ఉందని అనేక సార్లు మాట్లాడింది కదా. ఇలా పచ్చబడ్డ పాలమూరుకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ కేసీఆర్. పంటలు పండుతున్న పాలమూరుకు, వలసలు తిరిగి వచ్చిన పాలమూరుకు కేసీఆర్ కారణం. ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పుకు కేసీఆర్ కారణం. 10 లక్షల పైచిలుకు ఎకరాలు వానాకాలంలో యాసంగిలో పంటలు పండుతున్నాయాలంటే కేసీఆర్ కారణం. గ్రామాలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి, తండాలు అద్భుతంగా కూడా రూపుదిద్దుకుంటున్నాయి. నాగరికంగా మరింత మెరుగైన సౌకర్యాలతో వాళ్ళ గ్రామాలు కానీ తండాలు కానీ వర్ధిల్లుతున్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. మునుపటి పాలమూరేనా ఇది అని చెప్పి ఎన్ఆర్ఐలు వాళ్ళ స్వస్థలాలకు వచ్చినప్పుడు, ఏళ్ల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల వాళ్ళు కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇలా పాలమూరు సందర్శించినప్పుడు కానీ, మేము ఆనాడు చూసిన పాలమూరు ఇవాళ చూస్తున్నటువంటి పాలమూరు ఎట్లుందని. ఆ మిగిలినటువంటి భాగాలు కూడా పూర్తి కావాలి, మంచి కావాలంటే ఇగో ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తయితే భారతదేశంలో పంజాబ్లోని 2-3 జిల్లాల తర్వాత అత్యంత అద్భుతమైనటువంటి జిల్లాగా పాలమూరే ఉంటుంది, ఇంకే జిల్లా ఉండదు. మిగిలిపోయినాక ఆ పనులు చేసి చరిత్రలో నిలవండి మీరు కూడా అంటే శాపనార్థాలు. ఇప్పుడు ఏం చేయకుండానే కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజ్, శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజీని తీసుకొని పోయి తమరు పెట్టుకున్నారు. తమరు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నారా అండి? కొడంగల్కి వచ్చిన మెడికల్ కాలేజ్ ఎక్కడిది? తెచ్చి తయారుగా పెట్టి తీసుకొని పోయి కూర్చున్నారు. అన్నీ తయారుగా ఉన్న దాంట్లో పోయి కూర్చున్నట్లే, సెక్రటరీ తయారు పోయి కూర్చున్నది, అన్నీ తయారుగా ఉన్న దాంట్లోనే, అన్నీ తయారుగా వడ్డించి రెడీగా పెట్టినటువంటిది పెట్టుకొని మళ్ళీ నిందలు, ఏం జరగలేదని చెప్పడం. ఎట్లా మాట్లాడబోతుంది అవుతుంది? అట్లా జరిగే కాడికి ఇది జరిగింది. నిజంగా ఇంత గొప్ప అవకాశం వచ్చినటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంది అసలు? ఏ రంగంలో ఏవి ఎక్కడ ఆగి ఉన్నాయి, ఎక్కడ మిగిలిపోయినాయి, వాటిని సమీక్షించి ప్రజలకు ఫలితం ఎట్లియాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా కట్టిన కాళేశ్వరాన్ని పడావ పెట్టేటువంటి బుద్ధిమంతులు ఉంటారు అసలు ప్రపంచంలో? ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. ఇది నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం. 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు 2 పిల్లర్లు కుంగిన కారణంగా అవి కూడా రిపేర్ చేస్తామని కట్టినోడే, ఏజెన్సీ వాడే వచ్చి నేను రిపేర్ చేస్తాను నా ఖర్చుతో నేను చెప్పంగా కూడా అనుమతి ఇవ్వకుండా ఆ రెండు పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం పోయింది. మొత్తం కాళేశ్వరం దుష్ప్రచారం చేయనికే విఘ్నత, పరిపక్వత, ఒక పొలిటికల్ విజ్డమ్ ఏముంది వీళ్ళకు? మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఇంగితం ఉండొద్దా? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ 2 మేడిగడ్డలు ఉన్న 2 బ్యారేజీలు కూలిపోవడంతోనే ప్రాజెక్ట్ మొత్తం పోయిందా? పోతుందా? 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలి, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. ఇంకా ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాలి కాబట్టి. 3 బ్యారేజీలు కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, పంపులు, 203 కిలోమీటర్ల టనల్స్ సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి వివిధ రిజర్వాయర్లు, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్టింగు, 80 మీటర్ల నుంచి 80+ ఆడ్ మీటర్స్ నుంచి మొత్తం 240 టీఎంసీల నీటిని వినియోగించినట్లు మల్టిపుల్ ఫిల్లింగ్ ఉంటాయి రిజర్వాయర్స్. ఎప్పుడు కూడా ఖాళీ అవుతుంది కొద్దీ మళ్ళీ నింపుతుంటాం కాబట్టి మల్టిపుల్ ఫిల్లింగ్స్తోన 240 టీఎంసీ వాటర్ను వాడుకునేటువంటి విధంగా సిద్ధం చేసి పెడితే, నీళ్ళు ఇస్తే ఎస్ఆర్ఎస్పి చివరాయకట్టు లేదా ఎస్ఆర్ఎస్పిలో ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ వీటన్నిటికీ నీళ్ళు ఏనాడు గతి లేవు. 5-6 లక్షల ఎకరాలకు మించి ముందు పోకుండే. అటువంటిది కాళేశ్వరం వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి కింద డిజైన్ చేసినటువంటి 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం, సింగూరు కింద ఉండేటువంటి దానికి నీళ్ళు ఇవ్వడం, గన్పూర్ ఆయకట్టకు నీళ్ళు ఇవ్వడం, హల్దీవాగులో నీళ్లు పోయడం, ఒకటి కాదు